హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం థంబ్‌నెయిల్స్ మన ఫోన్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ మనకు మంచిగా ఉంటేనే మన వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తారు. లేదంటే మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా వేస్ట్ అన్నమాట. సో థంబ్‌నెయిల్స్ అనేది మంచిగా చేసుకోవాలని చెప్తున్నాను. నాకు తెలియక చాలా రోజులు ఎన్నో వీడియో చూసి చాలా కష్టపడ్డా, కానీ నాకు ఎవరు చెప్పింది అర్థం కాలేదు. కొద్దిగా అలా నేర్చుకున్నానన్నమాట. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా మొత్తం నేర్చుకున్నానన్నమాట. చాలా బాగా అర్థమైంది. నాలాగా మీరు కూడా కావద్దు అని చెప్పేసి తొందరగా మీరు థంబ్‌నెయిల్స్ మీరే చేసుకునేటట్టు వీడియోనైతే చేశానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమైపోతది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్‌లోనైతే అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. చాలా అంటే చాలా మంది అనుకుంటారు థంబ్‌నెయిల్ ఇట్లా ఉంది, అట్లుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ లోపల కంటెంట్ ఎంత మంచిగా పెట్టినా మన థంబ్‌నెయిల్స్ లేనిదైతే ఎవరు చూడరు. సో నేను ఒకటే చెప్పేది, థంబ్‌నెయిల్స్ అయితే మంచిగా చేసుకోండి. ఈజీగా చెప్పేస్తాను నీట్‌గా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లోనైతే చెప్పండి గాయ్స్. ఓకేనా? మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా, అందుకే చెప్తున్నాను. చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మనమైతే ఇప్పుడు పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. చూసారుగా, పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో లాస్ట్ది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. కలర్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన కలర్ అయితే పెట్టుకోవచ్చు. గ్రేడియంట్ చూసారు కదా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ మనం ఇష్టమైన కలర్ పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పక్కన ప్లస్ గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం బ్రైట్ చేసుకోవచ్చు, అలాగే లైట్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఈ విధంగానైతే చేసుకోవచ్చు. అంటే మనం థంబ్‌నెయిల్కి కొంచెం థిక్ లైట్ అలా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకోవాలనుకో పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. జస్ట్ చెప్తున్నాం మీకు అంతే. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి. పైన ప్లస్ గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. అందులో ఉన్న పిక్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్కి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను అన్నమాట. చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీకు అది కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తా. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం పైన కనిపిస్తుంది కదా 3 డాట్స్, దాని కింద లేయర్ ఉంది కదా, దాని లేయర్ని క్లిక్ చేస్తే మనకు ఫోటోకి లాక్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం అన్ని రాస్తుంటే మనకు కదులుతుంది అనమాట, టెక్స్ట్ మనం రాస్తుంటే. సో అలా పైన ప్లస్ గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ రాయాలి అంటే మన థంబ్‌నెయిల్ దేని గురించి పెడతామో దాని గురించి రాయాలి. యూట్యూబ్లో ఇప్పుడు ఒకవేళ మీకు తెలుగు టైపింగ్ కావాలనుకున్నారనుకో, ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని కింద ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మనకు తెలుగులో వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగానైతే టైప్ చేసుకోవాలి. యూట్యూబ్లో అందమైన అని చెప్పేసి చేశాను. ఇక్కడ మనం కింద చూడండి సైజ్ అని ఉంది కదా, సైజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద పెట్టుకోవచ్చు, చిన్న పెట్టుకోవచ్చు, మిడిల్గా మనకు సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కలర్ మంచిది పెట్టుకోవాలన్నమాట. కొంచెం అట్రాక్ట్ చేయాలన్నమాట మనల్ని, అట్లా ఉండాలి. మన థంబ్‌నెయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మన కలర్స్ అలాగే రైటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవి వస్తాయి. ఒకవేళ మీకు ఫాంట్స్ మీ దాంట్లో లేకపోతే ఎలా చేసుకోవాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా అయితే అదొక వీడియో చేస్తాను అన్నమాట, ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. చూసారుగా, ఈ విధంగానైతే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ దుర్జన, రామ, సీత అట్లా ఉన్నాయి కదా, అవన్నీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రాజారామ అవన్నీ ఉంటాయి, మనం ఇష్టమైనది పెట్టుకోవచ్చు రైటింగ్ దాన్ని బట్టి. చూసారుగా, ఇక్కడనైతే నేను దీనికి స్టోక్ ఉంది కదా, స్టోక్ని అయితే క్లిక్ చేయాలి. చేసి మనం ఇక్కడ ఉంది కదా ఎలిజిబిలిటీ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా లాగాలన్నమాట. వస్తే మనకి కొంచెం బ్లాక్ అనేది వస్తుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్కి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు మెయిన్గా థంబ్‌నెయిల్స్ కావాల్సింది ఏంటంటే స్టోక్ అండ్ షాడో ఇస్తే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే దీనికి లాక్ పెట్టుకుందాము. చూసారుగా, లాక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ రాద్దాము. ఇప్పుడు టెక్స్ట్ ఏంటంటే థంబ్‌నెయిల్స్ అని పెడదాము. యూట్యూబ్లో అందమైన థంబ్‌నెయిల్స్.
థంబ్నెయిల్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందు ఎలా చేసామో అలానే సైజు పెట్టుకోవాలి. ఫస్ట్ సైజ్ పెట్టుకున్న తర్వాత మనం కలర్ పెట్టుకోవాలి. తర్వాత ఫాంట్స్, తర్వాత స్ట్రోక్, షాడో ఇవి ఇస్తే మనకు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మై ఫాంట్స్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ గురజాడ సెలెక్ట్ చేసుకుంటున్నా. మల్లన్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో మనకి ఇష్టమైనది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగానైతే మై ఫాంట్స్కి అయితే వెళ్ళి ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అందుకే నాకైతే ఈ విధంగా వచ్చాయి. మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ అయితే చేయండి. నేనైతే క్లియర్గా ఇంకో వీడియోని అయితే చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లోనైతే చెప్పండి. ఇప్పుడు థంబ్నెయిల్స్ కూడా మనం స్ట్రోక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను బ్లాక్ అయితే ఇస్తున్నా. మనం దేనికైనా కూడా బ్లాక్ ఇస్తే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బ్లాక్ అయితే ఇస్తున్నా. షాడో వచ్చేసి వైట్ ఇస్తా అన్నింటికి. అట్లానే మీకు ఇష్టమైనట్టు చేసుకోవచ్చండి. ఇక్కడ థంబ్నెయిల్స్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనికి కూడా లాక్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ అయితే రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే డిజైన్ అని చెప్పేసి అంటున్నా. నేనైతే డిజైన్స్ చేసుకోవచ్చు అలా డిజైన్స్ చేసుకోవచ్చు అని టైప్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా మనం ఓకే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ యాజ్ సైజ్ పెట్టుకున్న తర్వాత కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫాంట్, అలాగే స్ట్రోక్, షాడో ఇవన్నీ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కదానికి అలా ఇస్తే కొంచెం మనకి నీట్గా కనిపిస్తుంది అందంగా. చూసారుగా, ఇక్కడ ఫాంట్ అయితే మనం ఫాంట్స్ అనేది మంచిగా ఇవ్వాలి. అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది థంబ్నెయిల్ అనేది. అది కూడా ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి అని చెప్తున్నా కదా. ఇక్కడ మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మళ్ళీ ఇచ్చాను. దీనికి వైట్ ఇద్దాం అనుకుంటున్నా. అన్నింటికి బ్లాక్ అయిపోతుంది కదా, ఒకసారి వైట్ ఇచ్చి చూద్దాము. వైట్ ఇస్తే మీకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా. వైట్ ఇచ్చిన తర్వాత దీనికి కూడా షాడో ఇస్తున్నా. వైట్ ఇచ్చా కాబట్టి షాడోనేమో బ్లాక్ ఇస్తున్నా. ఓకేనా, ఇక్కడ సైజ్ పెంచుకుందాం, మనం కొంచెం పెద్దగా చేసుకుందాం. థంబ్నెయిల్ అనేది మనకు పెద్దగా అక్షరాలతో ఉంటే చూడగానే కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో అలానైతే ఇచ్చుకోండి. చూసారుగా, ఇక్కడ వరకు నేనైతే క్లోజ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. పైన ప్లేస్ పక్కన ఇంకొక బాక్స్లా కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మనకు ఇలా చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకు సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం పిక్సార్ట్ యాప్ అని ఉంటుంది కదా, దాన్ని చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. దాంట్లో కొంచెం యాడ్ వస్తాయి అన్నమాట. యాడ్స్ని మనం స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అడుగుతుంది అన్నమాట. అట్లా ఒకవేళ చాలా రోజులు అయితే ఏం కాదు, ఒక్కొక్కసారి వస్తాయి. అలా స్కిప్ చేస్తే సరిపోతుంది. చూసారుగా, మనం క్రియేట్ ఏ ఫోటో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం థంబ్నెయిల్ కంప్లీట్ అయినాక సేవ్ చేసాం కదా, ఆ పిక్ అనేది మన ఇందులోకి అయితే వస్తుంది అనమాట. అది సేవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఫోటోని అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం యూట్యూబ్ లోగో అని కొడితే మనకు యూట్యూబ్కి సంబంధించి యూట్యూబ్ బటన్ అని పెడతాం కదా, సో అది పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు యూట్యూబ్కి యారోస్ పెడతారు కదా, ఆ యారోస్ కూడా ఈ విధంగానే సెర్చ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది థంబ్నెయిల్కి. చూసారుగా, ఇక్కడ నేనైతే సబ్స్క్రైబ్ బెల్ బటన్ అనేది పెట్టేశాను. పెట్టిన తర్వాత దీన్ని మనకు సైజు పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్దగా చిన్నగా అలా పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలనంటే మళ్ళీ సెర్చ్ చేయాలన్నమాట. ఇది ఓకే చేసాం, రైట్ కొట్టాలి. పైన కనిపిస్తుంది రైట్ కొడితే అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ సెర్చ్ చేయాలి అన్నమాట. ఎందుకంటే కొంచెం స్మైలింగ్ ఉంటాయి కదా ఇమేజెస్, అవి పెట్టుకోవడానికి, లవ్ సింబల్స్ పెట్టుకోవడానికి, అలాగే క్రయింగ్ అవి ఉంటాయి కదా ఎమోజీ అని చెప్పేసి, అవి కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని మనకు ఏది కావాలో లవ్ సింబల్స్, యారోస్ అవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఏ సెర్చ్ చేస్తే అవి వస్తాయి. చూసారుగా, ఇక్కడనైతే నేను టైప్ చేస్తున్నా చూడండి. ఇలా టైప్ చేస్తే మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుంది, యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా చూసారు కదా, మనం ఏ సెర్చ్ చేసుకుంటే అది ఇక్కడ లవ్ సింబల్స్ అలాగే అవన్నీ ఉన్నాయి కదా, మనకి ఏది కావాలనుకుంటే అది. ఇక నేనైతే కొంచెం ఈ సింబల్ అయితే పెడుతున్నాను అన్నమాట. చూడండి, కొంచెం పెద్దగా పెట్టాలనుకున్న, చిన్నగా పెట్టుకోవాలనుకుంటే మన సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా
సో, నేను ఈ విధంగానైతే పెడుతున్నాను. లాఫింగ్ అలాగే లవ్వి అవన్నీ పెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా పెట్టాను. అంతేనండి. చాలా సింపుల్‌గా మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారైతే కామెంట్‌లోనైతే అడగండి. ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయింది కదా! దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని గ్యాలరీలోకైతే వచ్చేస్తదనమాట. ఇంతే అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.